దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. దీనికి అర్థం ఏంటంటే, తన దృష్టి కనబడిన వాడు, అంటే ఈ మనుషుల దృష్టి కనపడలేని ప్రయత్నం చేస్తున్న విశ్వాసి, మళ్ళీ చెబుతున్నాను, పరలోకముని ప్రతిఫలాన్ని చూడలేడు. ఆ ప్రతిఫలం విశ్వాసికి వాస్తవానికి కనబడదు. తను ముందుకు సాగాలంటే అంత ఇంట్రెస్ట్ కలిగి ఉండలేడు. స్తోత్రం చెప్పండి. ఆమేన్ హల్లెలూయా. నేను చెప్పే విషయం ఏంటంటే, మీకు ఒకటి వెంటనే చెబుతాను, నేను ఎక్కువ త్వరగా ముందుకెళ్తాను. తగినట్లు జీవితం లేకపోతే ఎన్ని మనుషులు పనిచేస్తాయి. తగినట్లు జీవితం దేవుని దగ్గర లేకపోతే మనిషి ఈ తీరిన ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతాడు. ఇంక ముందుకు సాగాలంటే కష్టం అనిపిస్తుంది. నేను ఒక మాట అంటాను, మీ అందరిలింగా ఐగుప్తు ఆశలు చావలా. ఏ ఆశలు? ఇంకా మరుగునున్నాయి కొన్ని దాగి. ఐగుప్తు ఆశలు చావాలంటే, మళ్ళీ చెబుతున్నాను, నువ్వు ఏ మనిషి కనపడకపోయినా నీ పరిశుద్ధ యథార్థత దేవుని కనపడితే చాలు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఆయన కనపడితే చాలండి. నీలో ఐగుప్తు ఆశలను దేవుడు తారుమారు చేసేస్తాడు.